రైట్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ బెల్లంపల్లి నియోజకవర్గంలో తన సొంత డబ్బులతో అనేక మందికి అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రత్నం ప్రదీప్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్కారం అండి. వెల్కమ్ టు రాజ్ న్యూస్. థ్యాంక్ యూ. 2017 వరకు ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకున్న రత్నం ప్రదీప్ గారు 2017 తర్వాత సడన్గా రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే అన్న, యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన పాలిటిక్స్లోకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పాలిటిక్స్ అంటే మా అవగాహన లేదు యాక్చువల్లీ. కాకపోతే నాకు సివిల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండే. అంటే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత సివిల్స్ కోచింగ్ తీసుకొని అదేదన్నా సాధిద్దామనే ఇంట్రెస్ట్ ఉండే. బట్ ఇక మనం లైఫ్ అనేది మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్టు మన చేతుల్లో లేదు కదా. నేను అనుకున్న దానికి రివర్స్లో అయిపోయి మా లోకల్లోనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ యూత్తో కలిసిమెలిసి ఉండేవాడిని. ఆ టైంలో అనుకోకుండా మా దగ్గర ఒక అన్న బండి ప్రభాకర్ అనే అప్పటికే ఒక లీడర్ ఉంటుండే. ఆ అన్న అనుకోకుండా నన్ను చూసి, నాకు యూత్లో అప్పటికే ఉన్న ఫాలోయింగ్, మా ఏరియాలో నా లీడర్షిప్ క్వాలిటీస్ ఆయనకు అనుకోకుండా చూసి నన్ను అప్రోచ్ అయ్యాడు అనమాట. తమ్ముడు, నీకు మంచి ఫాలోయింగ్ ఉంది, నువ్వు పాలిటిక్స్లో వస్తే బాగుంటుందని చెప్తే అప్పటికి కూడా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేకుండే. బట్ సరే చూద్దాం, ఇప్పుడు మనం బిజినెస్లో ఉన్నాం, సరే పాలిటిక్స్లో కూడా చూద్దాం. అంటే మనం సివిల్స్ పోదాం అనుకున్నాం కాబట్టి అదే సివిల్స్ కొంచెం పాలిటిక్స్ అనేది ఏదైనా ప్రజలకు సేవ చేయడానికే కాబట్టి చూద్దామని చెప్పి పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. మెల్లిమెల్లిగా మనం చేస్తున్న సేవా కార్యక్రమాలు, ప్రజల నుంచి వస్తున్న మనకు రెస్పాన్స్ చూసి నాకు ఇక మళ్ళీ అంటే పాలిటిక్స్లోకి ఆ రోజు అనుకోకుండా స్టార్ట్ అయిన జర్నీ ఈరోజు మీ ముందు కూర్చే విధంగా పాలిటిక్స్లోకి రావడం జరిగిందన్న. ఇంత చిన్న వయసులో రాజకీయంగా ఎదగాలంటే ఎంతో కొంత ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాల్సి ఉంటుంది ఒక నాయకునికి. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటంటే ఏం చెప్తారు? మా కుటుంబ నేపథ్యం వచ్చేసి జీరో పాలిటిక్స్ అన్న. పాలిటిక్స్ అసలు మా ఫాదర్కి కానీ మా గ్రాండ్ ఫాదర్కి కానీ పాలిటిక్స్కి సంబంధమే లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చాలా దూరంగా ఉండేవాళ్ళు. అంటే మనం ఏదైనా పాలిటిక్స్లోకి ఎంటర్ వద్దు, అటు పోవద్దు, మన ఇంట్లోనే ఉండాలి, మనం బయటికి వెళ్ళొద్దు అనే టైపు. అట్లాంటిది మా ఫాదర్ ఒక సింగరేణి ఉద్యోగి, ప్రజెంట్ రిటైర్డ్ అయ్యాడు. సింగరేణి ఉద్యోగం చేస్తూ, అంటే మాకు కొంచెం పెద్ద ఫ్యామిలీ అన్నమాట. అంటే 4 అక్కయ్యలు ఉండేవాళ్ళు. 4 అక్కయ్యలు, చిన్నోడిని నేను, 5th మెంబర్ అన్నమాట. అట్లా మా కుటుంబం, ఆయన రిటైర్డ్ అయ్యిండు. తర్వాత నేను చిన్న వ్యాపారాలు చేసుకుంటూ, వాళ్ళకు ఇష్టం లేదు అట్లా చెప్పి నేను అడ్డు కూడా చెప్పలేదు, ఎప్పుడు వద్దు మీరు పోకండి అని కూడా చెప్పలేదు. అట్లా పాలిటిక్స్లోకి రావడం జరిగింది. మంచిర్యాల జిల్లా మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి గారితో మొదలైన మీ రాజకీయ ప్రయాణం ప్రస్తుతం ఈ విధంగా తీసుకొచ్చింది. సో అరవిందరెడ్డి గారు తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఆయనతో పాటు మీరెందుకు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళలేకపోయారు? బీఆర్ఎస్ పార్టీలో కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పాను, అన్ఎక్స్పెక్టెడ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను ఆలోచిస్తే ఏమనిపించింది అంటే, మనం ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి అప్పటికి అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న పార్టీలో మనం ప్రజలకేం చేయలేం. అంటే ధైర్యం, తెగు అవన్నీ ఉండాలంటే ప్రతిపక్ష పార్టీలోనే ఉండాలి. నేను ప్రతిపక్ష పార్టీలోనే జాయిన్ అయినా ఈ పార్టీలు మారడం ఇవన్నీ నాకు కరెక్ట్ అనిపించలేదు. మా రవీందర్ రెడ్డి గారు నన్ను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకున్న తర్వాత ఆయనకు టికెట్ రాకపోవడం ఎమ్మెల్యేగా, అట్లా కొన్ని విషయాల వల్ల ఆయన వేరే పార్టీ మారడం జరిగింది. బట్ నేను మాత్రం ఒకటే పార్టీని నమ్ముకున్నా, కాంగ్రెస్ పార్టీలో ఉండాలని ఫిక్స్ అయినా. నా రాజకీయ జర్నీ, నా భవిష్యత్తు అంటే నాకు అంతా ఒకటే పార్టీలో ఉండాలనే ఉద్దేశంతో అదే పార్టీలో కొనసాగడం జరిగింది. మంచిర్యాల జిల్లా అంటేనే కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటి జిల్లాలో రత్నం ప్రదీప్ గారు రాజకీయంగా ఏ విధంగా నిలదొక్కుకోగలుగుతున్నారు అంటే ఏం చెప్తారు? ఇక గ్రూపులు అంటే అన్న, ప్రతి పార్టీలో గ్రూపులు సహజం. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో కూడా హరీష్ రావు ఒక గ్రూప్, కేటీఆర్ ఒక గ్రూప్ అని గ్రూపులు ఉంటూనే ఉంటాయి. కాకపోతే అది ప్రాంతీయ పార్టీ కాబట్టి. మీ పార్టీలో ఉన్న గ్రూప్ రాజకీయం వల్ల ప్రతిపక్ష నాయకులకు చులకన కదా మీ పార్టీ? వాళ్ళు కూడా చులకన అవుతుండ్రు. ఇప్పుడు కవిత ఎటు పోయింది, హరీష్ రావు ఎటు ఏం మాట్లాడుతుండు, వాళ్ళ గ్రూప్లో ఉన్నాయి, వాళ్ళు కూడా చులకన అవుతుండ్రు కదా. వాళ్ళ ఫ్యామిలీ డివైడ్ అయిపోయింది. అది గ్రూప్ రాజకీయాలు కాదు అవి. సొంత పార్టీ పెట్టబోతుంది కవిత, అది కూడా గ్రూప్ రాజకీయ. వాళ్ళు కూడా చులకనాయలు కదా. మేము చులకన, మా ప్రజాస్వామ్య పార్టీ. మా అభిప్రాయాలు ఏదైనా స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం ఉంది ఈ పార్టీలో. వేరే పార్టీలో నీకు నచ్చకపోయినా కుక్కిన పెయిన్లాగా అదే పార్టీలో పడి నీ అభిప్రాయానికి ఎవరికి సంబంధం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పార్టీ కాబట్టి కొంత విభేదాలు ఉంటాయి, కానీ మళ్ళీ కలిసి అందరం పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో మీరు చూసిన గ్రూపులు అన్నారు. గ్రూపులు ఉంటే అధికారంలోకి ఎట్లా వచ్చింది పార్టీ? అంటే టైం వచ్చినప్పుడు అందరం ఒకటైతాం. అన్నదమ్ముల లొల్లీలు ఉంటాయి, ఆ బాయ్ తోడ తూకుంటామా, బరాబర్ కొట్లాడతాం, అందరం కలిసే కొట్లాడతాం. అదే జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. ఇది కూడా అంతే.